రాజకీయ నాయకులు తమ పుట్టినరోజులను ఎంతో ఆడంబరంగా జరుపుకుంటారని, కానీ సానా సతీష్ బాబు తన పుట్టినరోజును నిరాడంబరంగా 10 మందికి ఉపయోగపడే విధంగా చేయమని ఆదేశించడం హర్షణీయమని రమణీపేట మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ పేర్కొన్నారు. రమణీపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని హరీష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా చింతపల్లి అజయ్ మాట్లాడుతూ, తమ నాయకుడు సానా సతీష్ బాబు తన జన్మదినోత్సవాన్ని ఫ్లెక్సీలు, బ్యానర్లు తదితర వాటికి వినియోగించకుండా ప్రతి రూపాయి వృద్ధులకు, విభిన్న ప్రతిభావంతులకు వెచ్చించాలని ఆదేశించినందున ఆ దిశగా వృద్ధులకు నూతన వస్త్రాలు, పండ్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ, రాజకీయ నాయకులు తమ పుట్టినరోజులను ఎంతో ఆడంబరంగా జరుపుకుంటారని, కానీ సానా సతీష్ బాబు తన పుట్టినరోజును నిరాడంబరంగా 10 మందికి ఉపయోగపడే విధంగా చేయమని ఆదేశించడం హర్షణీయమని అన్నారు. తలాటం హరీష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పి శేషు, రవికిరణ్, రాము, శేఖర్, బుద్ధరా సత్యనారాయణరాజు, చింతపల్లి సుబ్బారావు, ప్రసాద్ నాయుడు, పి ధర్మచంద్రరావు, నిమ్మకాయల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు గారి జన్మదినం పురస్కరించుకుని ఈరోజు మన ఈ ఆశ్రమానికి వచ్చి ఇక్కడ ఉన్న మహిళలందరికీ చీరలు, పళ్ళు అవి ఇవ్వడం జరిగింది. మన ఎంపీ గారు నా పుట్టినరోజు అనగానే మీరు పెద్ద పెద్ద ఫ్లెక్స్లు కట్టి, బాణాసంచి పేల్చి, ర్యాలీలు చేసి ఇలా డబ్బు ఖర్చు పెట్టే కార్యక్రమాలు ఏం చేయొద్దు. మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఎవరో ఒక అవసరాన్ని తీర్చాలి, లేకపోతే ఎవరో ఉపయోగపడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఎవరు కూడా నా ఫ్లెక్స్లు కానీ, బాణాసంచులు కానీ, ర్యాలీలు కానీ చేయకుండా మీరు చేసే ప్రతి కార్యక్రమం ఏదో మూలన ఎవరో ఒకరికి ఉపయోగపడేలా ఉండాలి. అది నా ఒక విన్నపం అని తెలియజేయడం జరిగింది. ఆ యొక్క ఆదేశాల మేరకు మేమందరం కూడా ఎవరెవరు ఎక్కడైతే అవసరాల్లో ఉన్నారో, ఎక్కడైతే వాళ్ళకి నీడ్స్ ఉన్నాయో అవన్నీ తీర్చడానికి తల ఒక కార్యక్రమం తీసుకుని మన సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం. ఈ సందర్భంగా మా అడబాల ట్రస్ట్ కార్యాలయంలో దండుపొంతూరులో ఉన్న ప్రాంతవాసులందరికీ కూడా ఈరోజు వృద్ధులందరికీ కూడా నూతన వస్త్రాలు పంపిణీ చేయడం చాలా అభినందనగా విషయం. చాలామంది రాజకీయ నాయకులు చాలామంది పుట్టినరోజు అంత ఘనంగా ఫ్లెక్స్లు కట్టి అంత ఆడంబరంగా చేస్తుంటారు. కానీ దానికి అతీతంగా మన సానా సతీష్ గారు ఫ్లెక్స్లకి, బ్యానర్కి ఖర్చు చేయకుండా ఆ డబ్బులు ఏమన్నా సరే ప్రతి పైసా కూడా పేదలకు వినియోగించమని ఆయన చెప్పడం చాలా గొప్ప విషయం. అది దీన్ని అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. రాజకీయ నాయకులు అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో ఎవరు పుట్టినరోజున ఆ విధంగా చేయాల్సిన సందర్భంగా కోరుతూ సానా సతీష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతారు.